బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడి సంగతి అటుంచితే లక్పతీలు కూడా వామ్మో అనుకుంటున్నారు. 5-6 నెలల్లోనే డబుల్ అయిన పరిస్థితి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వివిధ పరిశ్రమల్లో ఈ మెటల్స్ ఉపయోగం పెరగటం, సాధారణంగా ఇండియాలో మహిళలు ఎక్కువగా వీటిపై మోజుపడటం వీటి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటింది. హైదరాబాద్లో 1,59,000 రూపాయలకు తులం బంగారం ధర పలుకుతుంది. ఒక్క రోజులోనే 9,000 రూపాయల ధర పెరగడంతో కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. ఇటు వెండి ధర సైతం తక్కువగా లేదు, అంతకంతకు దూసుకుపోతుంది. 2 రోజుల్లో 28,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ బంగారం వెండిపై కూడా పడుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్లాండ్ ను చేజెక్కించుకుంటామని అమెరికా ప్రకటించినప్పటి నుంచి ఇటు బంగారం వెండి మెటల్స్ ధరలు పరుగులు పెడుతున్నాయి. బిజినెస్ టారిఫ్స్ పెంచుకుంటూ పోతున్న ట్రంప్ ని తట్టుకోవాలంటే గోల్డ్ సిల్వర్ పై పెట్టుబడులే బెటర్ అని మదుపర్లు అనుకుని వాటిలో పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు డమాల్మంటున్నాయి. వాహన రంగాల్లో, ఎలక్ట్రిక్ మోటార్లలో, విద్యుత్ ఉపకరణాల్లో, ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లోనూ గోల్డ్ సిల్వర్ వాడకం పెరిగింది. ఇండస్ట్రియల్ ఈ మెటల్స్ అత్యవసరం కావడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇక భారత్లో మహిళలు ఎక్కువగా గోల్డ్ సిల్వర్ ని ఉపయోగించడం కూడా రేట్ల పెరుగుదలకు రీజన్ అవుతుంది. ఇక పెరిగిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మనతో బిజినెస్ ఎక్స్పర్ట్ మాధవి గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు. మాధవి గారు, చూస్తున్నాం గోల్డ్ ఆటోమేటిక్గా 2 లక్షలకు రీచ్ అవుతుంది అని టాక్ వస్తుంది పోయిన ఇయర్ నుంచి కూడా. సో అంటే పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజే 8,000 పెరగడాన్ని ఎలా చూడాలి? అసలు ఇంత హై పెరగడానికి రీజన్ ఏంటి? గోల్డ్ కానీ వెండి కానీ? అంటే ఇక్కడ మనము గోల్డ్ ని సిల్వర్ ని సెపరేట్ గా మనం మాట్లాడాలండి. ఎందుకంటే సిల్వర్ హ్యాస్ ఎ సెపరేట్ రీజన్స్. సో మీరు గమనించినట్లయితే మనకి సిల్వర్ రన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే గోల్డ్ తో మనకి సంబంధం లేకుండా 1 మంత్ లో 50% పెరిగిందండి సిల్వర్. ఎస్. అలానే 2 మంత్స్ లో మనం సిల్వర్ చూసుకుంటే 115% పెరిగింది. 1 ఇయర్ లో సిల్వర్ ర్యాలీ చూస్తే 250% పెరిగింది. సో దిస్ ఈజ్ ఎక్సెప్షనల్. మనం సిల్వర్ గురించి సెపరేట్ గా మనం మాట్లాడాలి. బట్ గోల్డ్ కూడా అండి, గోల్డ్ ఆల్సో హ్యాస్ గివెన్ మనకి చాలా వరకు రన్ లో మనం కనిపిస్తూ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి అంటే సిల్వర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు ఏం పెరగలేదండి. సిల్వర్ మనం కంప్లీట్ గా చూసుకున్నట్లయితే. బట్ గోల్డ్ అనేది మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక 50% పెరగడము, 50-40%, తర్వాత ఇయర్ అయితే ఆల్మోస్ట్ 70% పెరగడం, ఇలా గోల్డ్ అనేది మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచే అందరూ గమనిస్తున్నారండి. అంటే ట్రంప్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మీరు గమనించుకుంటూ ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. సో ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం మనకి ట్రేడ్ వార్ అనేది ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో అప్పుడే అందరూ డిసైడ్ చేసుకున్నారండి. ఇక ఈక్విటీలో ఉండడం అనేది అంత సేఫ్ జోన్ కాదు. సో ఈక్విటీ కన్నా మనకి బెటర్ సేఫెస్ట్ ప్లేస్ ఏది ఉంది అంటే అది గోల్డ్ అని చెప్పి అప్పటి నుంచే వాళ్ళందరూ అంటే 1.5 ఇయర్ నుంచే గోల్డ్ లో అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి. 1,00,000 చూసాము, 1,20,000 చూసాము, ఇక 1,50,000 వరకు మీరు అన్నట్టుగా 2 lakhs అయిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుకంటే ఇంటెన్సిఫై అవుతుందండి. అంటే ఒక ఇష్యూ కాదు కదా, అప్పుడంతా మనకి ఏముండేది, యుక్రెయిన్ రష్యా ఇష్యూ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ అనే ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్ అనే ఇష్యూ అనేది మనకి స్టార్ట్ అయింది. బట్ ఈసారి గ్రీన్లాండ్ లో ఓన్లీ యుఎస్ అలా కాకుండా యుఎస్ ఎగైనెస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీసే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అంటే యూరోపియన్ యూనియన్స్ కి ఎగైనెస్ట్ గా అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 వరకు కంట్రీస్ తో ఈయన ఎగైనెస్ట్ గా ఎవరైతే గ్రీన్లాండ్ కి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారో, గ్రీన్లాండ్ ఎక్వైర్ చేసుకోవడానికి వెనక్కి లాగుతున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది మొదలు పెట్టారు ట్రంప్. సో దాని తగ్గట్టుగా టారిఫ్స్ వేయడం అనేది ముందు స్టార్ట్ చేస్తున్నారండి. సో అది ఫిబ్రవరి 1st నుండి స్టార్ట్ అవుతుంది. సో యూరోపియన్ యూనియన్స్ ఎవరెవరైతే ఎగెనెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ముందు మేము టారిఫ్స్ వేస్తాము, అది మళ్ళీ 25% కూడా పెంచుతాము. ఇంకొక సంకేతాలు ఎలా వస్తున్నాయంటే ఈ టారిఫ్సే కాదు, ఇంకా ఆయన కానీ ఆపినట్లయితే అంటే గ్రీన్లాండ్ ఎక్వైర్ చేయకుండా ట్రంప్ ని ఆపితే మేము మిలిటరీని కూడా
అవసరమైతే మిలిటరీని కూడా యూజ్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. సో, ఇలాంటి సమయంలో ఇప్పుడు మనకి ఇంకా ఎంతవరకు వెళ్తుంది? సో, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా కొంచెం ఎగైనెస్ట్‌గా ఉన్నాయండి. అక్కడ గ్రీన్‌లాండ్‌లో కూడా చాలా ఎగైనెస్ట్‌గా ట్రంప్‌కి ఎగైనెస్ట్‌గా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో, వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారనుకోండి. సో, ఎగైనెస్ట్ ఇట్ విల్ బి లైక్ అంటే జియోపొలిటికల్ వార్, ఎకనామికల్ వార్ 2 కలిపి అసలు మొత్తం వరల్డ్‌లోనే మనకంత డిస్టర్బ్ అంటే ఈక్విటీ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి. బిజినెసెస్ అన్నీ కూడా మనకి ఈ ట్రేడ్ వార్ లేకపోతే ఈ పొలిటికల్ టెన్షన్స్ వల్ల మొత్తం అంటే 2 ఒకేసారి వచ్చాయండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. లేదు అంటే ఎకనామికల్ మనకి ఇష్యూస్ ఉంటాయి. ఈసారి ఏంటంటే 2 కలిసిపోయాయండి. బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్ వల్ల మనకి ఒకవైపు బిజినెసెస్ స్లో అయిపోతున్నాయి, డిస్టర్బ్ అయిపోతున్నాయి. సప్లై చైన్స్ అన్నీ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నాయి. సో, అందుకని మీకు చూస్తే నిన్న యూఎస్ మార్కెట్ కూడా చాలా వరకు కరెక్ట్ అయిందండి. 2% యెస్. వరకు కరెక్ట్ అయ్యాయి. ఇక మన ఇండియన్ మార్కెట్స్ అయితే మీరు చెప్పనే అవసరం లేదు. ఇండియన్ మార్కెట్స్ అయితే ఆల్‌మోస్ట్ 25,000ని కూడా బ్రేక్ చేసి ఈ రోజు కూడా మార్కెట్స్ చాలా నెగెటివ్‌గా వెళ్తున్నాయి. సో, మనకి ఇంకొంచెం అంటే మిగతా కంట్రీస్‌తో పోల్చుకుంటే గోల్డ్ మన ఇండియాలో ఇంకొంచెం పెరుగుతుందండి. మీరు మిగతా కంట్రీస్‌తో ఇంటర్నేషనల్‌గా కొంచెం పెరిగితే ఇండియాలో గోల్డ్ మరింత పెరగడానికి కారణం ఏంటంటే, మన రూపీ డిప్రిషియేట్ అయిపోతుందండి. ఎందుకంటే, ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేది మనము డాలర్స్‌లోని మాట్లాడుకుంటాం. ఇక్కడ మనకి డాలర్‌కి ఎగైనెస్ట్‌గా ఇండియన్ రూపీ అప్పుడు 89 ఉండేదండి. జస్ట్ 2 వీక్స్ బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే రూ. 89 ఉండేది. ఇప్పుడు ఎంతుంది మనకి 91.33 అండి. విచ్ ఈస్ హై. ఎప్పుడు ఇంతలాగా పతనం అవ్వలేదు. సో, మన రూపీ అనేది ఎప్పుడైతే డిప్రిషియేట్ అయిపోతుందో, మనం కన్వర్ట్ చేసుకునేటప్పుడు అంటే ఈ డాలర్స్‌లో మనము రూపీస్‌లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగిపోతుందండి. అంటే మిగతా కంట్రీస్‌లో 10% అట్లా కనిపిస్తే మన దగ్గర ఇంకొంచెం 14, 15% వరకు ఈ డాలర్ డిప్రిసియేషన్ వల్ల కూడా మన ఇండియాలో ఈ విధంగా పెరుగుతుంది. ఇంకా రూపీ అనేది ఫాలో అవుతూ ఉంటే ఇంకా గోల్డ్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైజెస్ కన్నా ఇండియాలో ఇంకొంచెం కాస్ట్‌లీ అవుతుందండి. అలాగే మాధవి గారు, ఇటు మన దేశంలో ఆర్బీఐ అలాగే ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనుగోలు చేయడం అనేది భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యానికి ఒక సవాల్ అనుకోవచ్చా? ఎలా అవునండి. చూడాలి? ఇప్పుడు ఒక కొత్త మనకి నినాదం అనేది స్టార్ట్ అయిందండి. అందరూ కూడా యూఎస్‌కి ఎగైనెస్ట్‌గా ఉన్నాయండి. అంటే యెస్. ఒకవైపు రష్యా అయితే ఎప్పటినుంచో మనకు కనిపిస్తుంది. చైనా అయితే ఇక ఆల్రెడీ వాళ్ళైతే అసలు ఆహ్, యూఎస్ ఎన్ని వేసినా సరే ఎన్ని టారిఫ్స్ వేసినా ఒకవైపు 240% అన్నారు, 300% అన్నారు. వాళ్ళు బాగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగారండి చైనా. బట్ ఏంటంటే ఈ తర్వాత ఈ రష్యా మన ఇండియా అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. మన మీద గూడా ఆయన 500% అని రీసెంట్‌గా చెప్పడంతో మనం కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయిపోతూ ఉన్నాము. సో, ఏంటి ఈ విధంగా 500% టారిఫ్స్ ఏంటి అనేది. సో, ఈ విధంగా ప్రతి కంట్రీ వాళ్ళ ముందు ప్రొటెక్ట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాయండి. అసలు మనము మన కంట్రీని, మన ఎకానమీని ఏ విధంగా ఈ ట్రంప్ టారిఫ్స్ నుంచి, ఈ వార్నింగ్స్ నుంచి అంటే అది కూడా ఒక ఫిక్స్‌డ్‌గా ఉండట్లేదు కదండీ! సో, గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఒక స్టేట్‌మెంట్ ఇస్తారు. మళ్ళీని ఇమ్మీడియేట్‌గా ఆయన ఇంకొక స్టేట్‌మెంట్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా ఈ అన్సర్టెనిటీస్ అనేవి ఎప్పుడైతే పెరిగిపోయాయో, ఇక సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఏ కంట్రీకి ఆ కంట్రీ సేఫ్ జోన్‌లో పెట్టుకోవడానికి గోల్డ్ కొనడం అనేది ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి. సో, సెంట్రల్ బ్యాంక్స్ అయితే బాగా బై చేస్తున్నాయి. బట్ మనము యాస్ ఏ రిటైలర్స్ కూడా మేము చూస్తున్నాం కదండీ! మేడం గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెడతాము. మేము సిల్వర్ ఈటీఎఫ్స్‌లో మేము కూడా అందరికి అదే చెప్తున్నామండి. సో, బెటర్ మనం ఎలా అయితే ఈక్విటీలో, డెట్‌లో, ఫిక్స్డ్ డిపాజిట్‌ల్లో ఇలా రియల్ ఎస్టేట్‌లో ఎలా అయితే డబ్బులు పెట్టుకుంటున్నామో, సో, ఇప్పుడు మేమందరికి ప్రతీదీ మేము ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. గోల్డ్‌లో పెట్టుకోండి, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో బై చేసుకోండి. సో, అదెప్పుడూ కూడా మనకి సేఫ్ జోన్‌లో ఉంటుంది. ఇలాంటి వార్ సిట్యుయేషన్స్ వచ్చేటప్పుడు, ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అనే దీన్ని మనం చెప్పొచ్చండి. ఇంత ఎకనామిక్ క్రైసిస్ మనం ఎప్పుడు చూడలేదు. రీసెంట్ మన కోవిడ్ తర్వాత ఏదైనా మనకి క్రైసిస్ ఉంది అంటే అది ట్రేడ్ వార్ ఈ ట్రంప్ తీసుకొచ్చిన క్రైసిస్ వల్ల మనం ఇంత అన్‌సర్టెనిటీలోకి వెళ్ళిపోయాము. రేపేం జరుగుతుందో తెలియట్లేదండి. సో, రేపు ఇంకోటి ఏం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ అక్విజిషన్ అంటున్నారు. ఆ తర్వాత క్యూబా అంటారు. ఆ తర్వాత మెక్సికో అనొచ్చు. ఇంకొక ఇరాన్ అనొచ్చు. సో, ఆయన ఏ కంట్రీ మీద ఎక్వైర్ చేస్తారు. ఆల్రెడీ ఆయన వెనిజులాని ఎక్వైర్ చేసి నేనే ప్రెసిడెంట్ అంటున్నారు. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్‌లీ. సో, అందుకనే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా సేఫ్ జోన్‌గా ఉన్నాయి. అలానే అమెరికాని దూరంగా పెట్టాలి. అమెరికా డాలర్‌ని దూరంగా పెట్టాలి. అమెరికన్ ట్రెజరీ బిల్స్‌ని దూరంగా పెట్టాలి అని చెప్పి దానికి కూడా వాల్యూ లేకుండా అయిపోతుందండి. సో, ఇంకెందులో పెట్టుకోవాలండి అనేది అందరికీ
బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ అక్కడ. స్ట్రాంగెస్ట్ డాలర్ అయినా అది కూడా వీక్‌గా కనిపిస్తుంది. యూఎస్ ట్రెజరీ బిల్స్ అనేవి చాలా సేఫ్ అనుకుంటారు. అది కూడా ఇప్పుడు సేఫ్‌గా కనిపించట్లేదు. సో, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కమోడిటీసే అని చెప్పి ఒకవైపు రిటైలర్సు, ఇన్వెస్టర్సు, కార్పొరేట్సు, బ్యాంక్సు అన్నీ తర్వాత సెంట్రల్ బ్యాంక్సు, ఎకానమీస్ అన్నీ కూడా ఒక్క దాని మీదే డిపెండ్ అయిపోయి అందరూ ఒకేసారి బై చేయడం వల్ల మనకి ఈ విధంగా ఈ సిల్వర్, గోల్డ్ అంటే ఒకటే ప్రొడక్ట్ మీద మనం అందరం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఒకేసారి మనకి 1 ఇయర్‌లో 250% రిటర్న్స్ అనేవి 250% పెరగడం అనేది ఎక్కడా చూడుండే. అలానే గోల్డ్ కూడా 100% జస్ట్ 12 మంత్స్‌లోనే 15 మంత్స్‌లో 100% పెరగడం కూడా మనము ఈసారే మనం చూస్తున్నాం.